ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించి అసంఘటిత రంగాల్లో ఒకటైన చేనేతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఊతమిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామన్న పవన్ కళ్యాణ్ త్వరలో మరిన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్లకు గుడ్ న్యూస్. వరద సమస్యకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతోంది తెలంగాణ సర్కార్. నగరంలో వరద సమస్యలపై దీర్ఘకాలిక పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ ఒక ప్రణాళిక తయారు చేయనుంది. నగరంలో వరద నివారణ, చెరువుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది. మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అర్హత కలిగిన కన్సల్టెంట్లను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మూసీ నది, హుస్సేన్ సాగర్ వల్ల ఏర్పడే వరదలు నివారించడంతో పాటు వరద నీటి కాలువలలో ఇతర వ్యర్థ జలాలు కలవకుండా చర్యలు తీసుకునేలా ప్లాన్ రూపొందించనున్నారు. వర్షపు నీటిని సరైన పద్ధతిలో వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులకు కంపెనీ ఏఐ ప్రో ప్లాన్ను ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు గూగుల్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, టూల్స్ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. నిజానికి ఈ గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ధర అమెరికాలో నెలకు మన కరెన్సీలో దాదాపు 1750 రూపాయలు. అలాగే వార్షిక ప్లాన్ 17,500 రూపాయలుగా ఉంది. వార్షిక ప్లాన్ తీసుకుంటే దాదాపు 3,500 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. అయితే అర్హత ఉన్న విద్యార్థులకు ఈ ప్లాన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్ను అక్టోబర్ 6వ తేదీ వరకు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు.